ఏం పేరమ్మా? బొమ్మరగొండ శిరీష. బొమ్మరగొండ శిరీష. ఏ ఊరమ్మా? కొత్తబక్షపల్లి. కొత్తబక్షపల్లి. మరిగూడ మండలమేనా? మరిగూడ మండలం కొత్తబక్షపల్లి. ఎట్లా ఉందమ్మా ఒక ఫ్లోరిసిస్ బాధితురాలిగా ఈరోజు ఈ ఫ్లోరిసిస్ భూతాన్ని మనం గాలబెట్టాం దీపావళి రోజు, ఎట్లా అనిపిస్తుంది? మాలాగా కూడా వేరే వాళ్ళు కావద్దని మంచి వాటర్ తెచ్చిండు కేసీఆర్ సార్. మంచి చేసిండు, డెవలప్ చేసిండు. కేసీఆర్ సార్ వచ్చినాకనే మా ఇంటింటికి రోడ్లు వాటర్స్ మంచిగా వస్తుందంటే ఇప్పుడు మస్తు వాటర్. అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది సాగర్ వాటర్, వింటర్ వాటర్కి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే మంచిగా వస్తుంది, వాటర్ అయితే మస్తు వస్తున్నాయి. ఇప్పుడు మస్తు సరిపోతున్నాయి, మంచిగా ఉంటుంది. ఆ నీళ్ళు అయినప్పుడు చాలా నొప్పులు ఉండే, ఈ నీళ్ళు అయినప్పుడు ఇప్పుడు నొప్పులు లేవు. ఆ బాధ అంటే ఇంకా ఇంట్లో నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? కళ్ళకుండా ఉండాలి, అట్లనే ఉండాలి. అట్లనే ఇంకా మొత్తం లేవని ఇక్కడ రాకపోయేది, ఏం రాకపోయేది. ఆ వాటర్ ఇట్లా వంక తిరగడం అట్లా జరిగేది. ఇప్పుడైతే పర్వాలేదు. మేము పడ్డద్దు ఇబ్బంది, వేరే వాళ్ళు కూడా పడొద్దు. మేము పడుతున్నాం కదా, ఇంకా చాలా మంది కూడా అట్లా పడొద్దు అనే మా కోరిక. అంతే. ఏం పేరమ్మా? లక్ష్మమ్మ. ఎంత మన బిడ్డ వయసు? 24 ఉంటాయి. 24 ఉంటాయి. ఎప్పటి నుంచి అమ్మాయి కంటే భర్త? పుట్టుకల నుంచే. ఎట్లమ్మా మరి ఈరోజు దీపావళి చేసుకున్నారు, మన ముంగట ఫ్లోరిసిస్ సంబంధించిన భూతాన్ని గాలబెట్టినారు, ఎట్లా అనిపిస్తుంది మరి ఈ దీపావళి మీకు? మంచిగానే అనిపిస్తుంది. అంతేనా? మరి కేసీఆర్ సార్ తీసుకొచ్చిన నీళ్ళు మంచిగానే ఉన్నాయమ్మా? మంచిగానే ఉన్నాయి. ఇంకేంది, కేసీఆర్ సార్ అంతా మంచిగానే చేస్తున్నారు. అంతేనా?